రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఈ ప్రమాదం జరిగింది. చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఇటు హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అప్డేట్స్ ఏంటి? ప్రమాదానికి గల కారణాలు ఏంటి? పూర్తి సమాచారం తెలిసిందా? ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ కొంతమంది ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత లాస్య నందిత పెట్టింది. అయితే డ్రైవర్ కు తీవ్ర గాయాలైనాయి. అయితే కారులో మరొక కూడా తీవ్ర గాయాలతో బయటపడడం జరుగుతుంది. వాళ్ళ వెంటనే స్థానికులు పోలీసులు ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సింది. అయితే మొత్తంలో ఈ ప్రమాదంలో లాస్యనంతా మృతి చెందడంతో ఇటు కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా పూర్తిగా అందరూ కూడా విషాదాలు నెలకొన్నాయి. ఎందుకంటే అసలు రాత్రి ఆ కారులో ఎలా ఆ డ్రైవర్ మధ్య నిద్రమత్తులో ఉన్నాడా లేకపోతే ఆయన ఎక్కడి నుంచి వస్తుందన్న పూర్తి వివరాలు తెలుస్తుంది కదా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి అయితే ఒక్కసారిగా ఏదైతే ఎక్సల్ వాడుతున్న కారు ఒక్కసారి అదుపు తప్పి అతివేగంగా డివైడర్ ఢీకొట్టి పల్టీ కొట్టడంతో కారులోనే మృతి చెందింది. మనం చూస్తున్నాము, విజువల్స్ చూస్తున్నాము, ఫోటోలో చాలా క్లియర్ గా ఉంది. రాత్రి ఏదైతే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అంటే తెల్లవారు పోలీసులు అక్కడ చేరుకునేసరికి ఉదయం 6:20 కూడా ఫోటోలు తీశారు. ఎందుకంటే ఈ ఫోటో చూసిన సమయంలో కూడా లాసనంతా అక్కడ కారులో పడి ఉంది. తర్వాత డ్రైవర్ అక్కడ తీవ్ర గాయాలతో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే నిద్ర మధ్య ప్రధాన కారణం అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. పవన్, రైట్ వెంకట్, అంటే ఆ కుటుంబ సభ్యులు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఆ కారులో ఎవరు ప్రయాణిస్తున్నారు? కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిందా దీనికి సంబంధించి? వెంటనే అంటే దగ్గరలోని హాస్పిటల్ తీసుకెళ్లారా? ఏంటి అసలు ఏం జరిగింది? అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం పోలీసులు చెప్తున్న ప్రకారం డ్రైవర్ తీవ్ర గాయాలైనాయి. తర్వాత ఎమ్మెల్యే లాసనంతా మృతి చెందింది. దీంతో పాటు మనకి ఒక ఇద్దరు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వాళ్ళని ఆసుపత్రికి తరలించడం, తర్వాత ఎంత జరిగిన క్రమంలో అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, తర్వాత సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు వచ్చేప్పుడు తెలిసే అవకాశం ఉంది.